ఇచ్చారనమాట. అదైతే చాలా చాలా బాగుంది బ్రో. అతనికి విజువల్స్ అయితే ఎవడైనా సరే ఏలయాల్సిందే, గ్రాఫిక్స్ ఎవడైనా సరే గడగల్లాడిపోవాల్సింది అనమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు బ్రో. ఒక కమర్షియల్ తో హిట్ ఎలా కొట్టాడో డైరెక్టర్ చూపించాడు బ్రో. దాని వరకు ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉందన్న, మాస్ ఫైట్, టెంకాయలు తీసుకొని వేస్తా ఉంటే అసలు పీక్స్ అనిపించింది బ్రో. ట్రాక్ సినిమాలో తక్కువ అనిపించింది, ఈ సినిమాలో అయితే వేరే లెవెల్కి తీసుకెళ్లిపోయింది అన్న. ఖచ్చితంగా చెప్తాను, ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి అన్న. వర్త్ అంటే వర్త్. నేను ఒకటే చెప్తాను, నేను టికెట్ పెట్టి ఈ సినిమాని చూసిన దానికి నాకు డబల్ న్యాయం జరిగిందనే చెప్పొచ్చు అనమాట. ఆ ఓల్డ్కి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు. సినిమా బాలీవుడ్ లో కానీ ఇంకా దున్నుతుంది ఈ సినిమా. ఒకటే చెప్తా ఉన్నాను, 150 నుంచి 250 కోట్లు ఈ సినిమా రాకేష్ మాస్టర్ అసలు పీక్స్ బ్రో. అసలు నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఫుల్ అయితే కామెడీ ఉంది, గెటప్ సీను, అసలు వీళ్ళందరూ రవితేజ వాయిస్ ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్ లెక్ తీసుకెళ్లాడు బ్రో. ఇంటర్వెల్ ముందు ఒక విజువల్ చూపిస్తాడన్న ఆంజనేయ స్వామి, ఆ హనుమాన్ విజువల్స్ అయితే అసలు కళ్ళు చెదిరిపోతాయి బ్రో. ఆ విధంగా చూపించాడు అన్న. దానికి ఎవరైనా సరే కనెక్ట్ అయిపోవాల్సిందే, ఫిదా అయిపోవాల్సిందే. సెంటిమెంట్ చాలా బాగుంది బ్రో. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, ఊరికి సంబంధించిన సెంటిమెంట్ అన్ని కానీ చాలా బెటర్ గా ఉంది. కూర్చో అనమాట. హీరోయిన్ బాగానే ఉంది.